ఈరోజు మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? పవన్ కళ్యాణ్ వేద్దాం అనుకుంటున్నాం. అయితే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు? మాది తెలుగుదేశం అండి. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రాబోతున్నాయి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? పవన్ కళ్యాణ్ వేద్దాం అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి. అంటే జనసేన, టీడీపీ అలాగే బీజేపీ మూడు కలిసినాయి. ఈ పిఠాపురంలో మీరు ఎవరికన్నా ఒకవేళ ఎవరికైనా వేయమంటే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఫైనల్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జనసేనకే వేద్దాం అనుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ నిలబడ్డారనుకోండి, పవన్ కళ్యాణ్కే వేస్తామండి. పిఠాపురం తీసుకుంటాం అంటున్నారు కదండి, జనసేనకే వేస్తామండి. జనసేన ఏంటి గుర్తు ఏంటి ఆయనది? గ్లాస్ అండి. గ్లాస్ అండి. ఎందువల్ల వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు జగన్ కూడా ఇప్పుడు దాకా చూసాం కదా, కొత్తదే ఇంక పవన్ కళ్యాణ్ కూడా చూద్దామనండి. రెండు తెలుగుదేశం అది కలుతుంది కదండి, అందుకనండి. మరి రాష్ట్రంలో మొత్తం మీద ఏ పార్టీ రావడానికి అవకాశం ఉంటారు? రాష్ట్రం మొత్తం మీద రెండు కలిస్తే తెలుగుదేశం గెలుతుందండి. జనసేన తెలుగుదేశం కలిస్తే అది గెలుతుందండి. ఇప్పుడు మన పిఠాపురంలో ఎలక్షన్ రాబోతున్నాయి. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? జనసేనకే వేద్దాం. జనసేన. ఎందువల్ల పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుస్తా అంటే ఇక్కడ మన పిఠాపురంలో నిలబడుతున్నారు అంటున్నారు. మరి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? రీజన్ ఏమైనా ఉందా? కారణం ఏమైనా ఉందా? రీజన్ అంటే ఇప్పుడు వరకు జగన్ అన్న చూసామండి. ఇకపై మీదట మరి ఈయన పవన్ కూడా చేస్తాడన్న నమ్మకం మీద ఈయన కూడా చూడాలి కదండి ఒకసారి, అందులో. మరి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు. దానివల్ల ఆయన ప్రభావం ఉంటుంది అంటారా? అదంతా ఈయనే చూసుకోవాలని ప్రభావం ఉన్నది లేనిది. అంతేగాని మరి ముందు పార్టీ ఎలా చూసిందా ఈ పార్టీ కూడా అలాగే చేయాలని మరి ఎవరి నుంచి ఉన్నా గట్టుకుని ఆ పదవిలో ఆయన చేశాడండి, ఈ పదవిలో ఏం చేయాలండి. అయితే నువ్వు ఫైనల్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? పవన్ గారికి వెళ్తాం. ఏంటి గుర్తు అని ఐడియా ఉందా? గుర్తు గ్లాస్. మన పిఠాపురంలో ఎలక్షన్ రాబోతున్నాయి అండి. మన ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. మన టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా ఎలా ఉంటుంది అంటారు ప్రభావం? ఇంకా బాగుంటుందండి. ఇంకా బాగుంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఇక్కడ అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అన్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏ పార్టీ రావడానికి అవకాశం ఉందంటారు? ఏ పార్టీ అండి? జనసేన, టీడీపీ వస్తుందండి. అదే వస్తుంది. మరి ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు అది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఆ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. వాటి ప్రభావం ఈ పిఠాపురం మీద ఎఫెక్ట్ ఉంటుంది? ఏముండదండి అతనికి అయితే ఏం పని లేదండి. ముద్రగడ పద్మనాభం దానికి ఏం లేదు. ముద్రగడ పద్మనాభం కావాలండి. ఆయనకి ఎవరు వేయరు. ఒకవేళ ఆయన పవన్ కళ్యాణ్ మీద నిలబడితే పవన్ కళ్యాణ్ మీద నిలబెట్టిన కాపు నాయకుడు కదా అని అనుకుంటున్నారు. కాపు నాయకుడు అండి. మరి దెబ్బ హెడ్ కదండి అతను. ముందు తుల్లో పెట్టి కాపు నాయకుడు పెట్టి దెబ్బేశారంటారా? అయితే ఫైనల్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీడీపీ, జనసేన, మరి అదే వైసీపీకి వేద్దాం అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్కి వేస్తామండి. ఇప్పుడు మన పిఠాపురంలో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి, పార్లమెంట్ కూడా రాబోతుంది. మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? మీరు జనసేనకి వేద్దారనుకుంటున్నారు సార్. జనసేన అంటే జనసేన ఏ గుర్తు? గ్లాస్ గుర్తండి. గ్లాస్. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కూడా కలిసినాయి. దానివల్ల ఎలా ఉండబోతుంది ప్రభావం? అతిథిగా మెజార్టీతో గెలుస్తారండి. బాగుంటుందండి ఇది పిఠాపురంలో. మరి రాష్ట్రం మొత్తం మీద? రాష్ట్రం మొత్తం మీద మన తెలియ మా పిఠాపురం నియోజకవర్గం గురించి మాత్రం బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు రావాలండి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా, సీఎంగా చూడాలని మా కోరిక. అయితే మరి ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు మీ ఐడియా ప్రకారం? ఆయనకి ఏం ఉండదు సార్. ముద్రగడ పద్మనాభం గారికి ఏం ఉండదండి. ఇక్కడ కాపు నియోజకవర్గం ఎక్కువ కానీ సార్ అండి. కానీ ఆయన కొంచెం పనులు తేడా చేస్తాం వల్ల ఆయనకి పెద్ద ఓటీ అది పెద్దగా ఏమీ లేదండి ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికే బాగుంటుందండి. ఇక్కడ పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం ఇద్దరు నిలబడ్డారు అనుకోండి, వైసీపీ తరపున ముద్రగడ పద్మనాభం, అక్కడ పవన్ కళ్యాణ్, అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఏదన్నా పవన్ కళ్యాణ్కి బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ అతిథిగా మెజార్టీతో గెలుస్తారండి. 150,000 ఓటు మెజార్టీతో గెలుస్తారు. 150,000 పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేస్తాను.
అదేండి జనసేన గ్యారంటీగా పవన్ కళ్యాణ్ కాకపోయినా ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇచ్చిన జనసేన రావడం ఖాయమండి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం నుంచి. మరి వంగా గీత గారు నిలబడ్డారు ఇక్కడ. జనసేన ముందు ఏది తట్టుకోలేదు సార్, జనసేన బాగుంటుంది. మీ పేరండి? విజయ్. విజయ్ గారు, మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు కలిసినాయి. మీరు ఓటు ఈ పొత్తుకి వేస్తారా, వైసీపీకి వేస్తారా? మేము తెలుగుదేశానికి వేస్తామండి. తెలుగుదేశంకి వేస్తారు. ఓకే అండి. అంటే పిఠాపురంలో వైసీపీకి ఎవరు నిలబడుతున్నారు మీకు ఏమైనా తెలుసా? ముద్రగడ పద్మనాభం గారు నిలబడుతున్నారు అంటున్నారు. తెలీదండి. ఆయన కాపు నాయకుడు, ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. దానివల్ల ప్రభావం ఏమైనా ఉంటుంది ఇక్కడ ఏమన్నా? మాకు సోవులు కనబడు, సోవులు వినబడవండి. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? జై వర్మ. అంటే వర్మ అంటే ఏ పార్టీ? తెలుగుదేశం. ఆ పొత్తు ఎవరుంటే వాళ్ళకి వేస్తారు. ఆ పొత్తులో ఎవరున్నా మాది తెలుగుదేశమేనండి. ఎందువల్ల తెలుగుదేశం అనుకుంటున్నారు? మాది చిన్నప్పటి నుంచి తెలుగుదేశమేనండి. మరి వైసీపీ చాలా పనులు చేసింది, మా స్కాలర్షిప్ ఇచ్చారు, లేదంటే బాగా చదివించారు అని అంటున్నారండి. ఏమీ లేదండి, అదే బతుకు. ఈ రిక్షా కాడ ఇప్పుడే దొక్కుంటున్నామండి. ఏం మారలేదు మాకు. మారిందంటే చెప్పండి, ఇది అవడం మీద ఇలా కొట్టుకుంటాను. వాళ్ళు డబ్బులు ఇచ్చేసాము, 18,000 అలా ఇచ్చాము, యువత ఇచ్చాము, అమ్మఒడి ఇచ్చాము. ఎవరికి ఇచ్చారండి? డబ్బున్న వాళ్ళకి ఇచ్చారు. మాలాంటి లేబర్లకి 8,000, 7,000, 6,000 బియ్యప్పులు, ఒయ్యప్పులు అన్నీ కట్టయిపోయి బ్యాంకుల్లోకి సర్వనాశనం అయిపోయి మేము. బ్యాంకులో లోన్లు కూడా రద్దు అయిపోయినాయి మా బతుకులు. వాళ్ళు వేల కోట్లు ఇచ్చేసాము, బాగా డబ్బులు ఖర్చు పెట్టాము, 2 లక్షల వరకు ఖర్చు పెట్టాము అంటున్నారండి. ఎవరికి ఇచ్చారండి? వేల కోట్లు మా లేబర్కి ఇచ్చారండి. అయితే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు? మాది తెలుగుదేశం అండి. రాబోయే ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? తెలుగుదేశం అండి. తెలుగుదేశం. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసినాయి. మన పిఠాపురం పొత్తులు ఎంత ఇంపార్టెంటో, పిఠాపురం పొత్తు అంటే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది అందరికీ. మన రాష్ట్రం అంతా కూడా పిఠాపురం పొత్తు అంటే బాగుంటుంది. ఈ మూడు కూడా పొత్తులు పెట్టుకున్నాయి, ఒక కలయికి వచ్చినాయి. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఏదైనా తెలుగుదేశంతో వేస్తాం. మరి మా కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు. దానివల్ల ఈ పిఠాపురం మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా? దానికోసం మాకు తెలియదు, దానికోసం పెద్దగా ఏం తెలియదండి. మేము వేస్తే తెలుగుదేశంగా వేస్తాను. మీ పేరేంటండి? రమణ. ఏం చేస్తుంటారు? సైకిల్ జాబ్ మెకానిక్. ఇప్పుడు మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో పిఠాపురం అసెంబ్లీ నుంచి ఎవరు గెలవడానికి అవకాశం ఉందంటారు? ఎక్కువగా 100 వరమకు వరము. అంటే ఏ పార్టీ అది? తెలుగుదేశం. మరి వైసీపీ వాళ్ళు కూడా మేము చాలా అంటే ముద్రగడ పద్మనాభం గారు రావచ్చని అంటున్నారు. పద్మనాభ గారు వచ్చినా, జగన్ గారు వచ్చినా ఇక్కడ పీకిది ఏమీ లేదు. ఇగో ఇలా బతుకులు ఎలాగ ఉన్నాయో, ఇగో ఇలాగ ఉన్నాం. పీకిది ఏమీ లేదు, ఏమీ లేదు. తెలుగుదేశం రావాలా, ఈ జనం బాగుపడాలా. మనకి రాజధాని లేదు, మన గుండెలో ఉన్నాయి, ఇలాగ ఉన్నాయి మన గుండె. ఇది మన బతుకులు, మన రాష్ట్ర బతుకులు. ఎప్పుడు అయిపోయింది? 5 ఏళ్ళు అయింది. పోలవరం అయిపోయింది, అమరావతి అయిపోయింది, ఓడినమంటారు అమరావతి రైతులు. ఒక్క నాయకుడు లేడు అక్కడ. వాళ్ళ బతుకులు తిన్నారా, పన్నారా పట్టించుకోవడం లేడు. చంద్రబాబు నాయుడు రావాలా, ఇక్కడ వర్మ రావాలా, పిఠాపురం బాగుపడాలా, అంతే. అంటే ఇక్కడ పిఠాపురంలో టీడీపీ అన్నారు, బాగానే ఉంది. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీ అంటారు? రాష్ట్రం మొత్తంలో తెలుగుదేశం వస్తుంది. 100 కోసిన పంది వేస్తాను, కోసు 100 మీరు 10,000 తేవండి, నేను 5,000 వేస్తాను. ఎంతకైనా సరే నేను ప్యాచీలు వేసుకున్నాను. నా బతుకు దగ్గర 10,000 వేస్తాను. మీరు 20,000 తెచ్చుకుంటే నేను 40,000 తెస్తాను. నా దగ్గర అంతవరకు ఉంది. అదన్నా వస్తువులు తాకడి పెట్టి తెస్తాను. అది చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారు కాపులు వేస్తారు. కాపులు వేస్తే ఉన్నవాళ్ళు మనుషులు కదా, ఉన్న క్యాస్ట్ లేదా? మేము వదలమా, పనికి మారవాళ్ళమా? ఉన్న క్యాస్ట్లో పనిచేయాలా? కాపులు వేయమనండి, గెలపనండి. ఉన్నవాళ్ళు మేము వేస్తాం, వరమని గెలిపిస్తాం. ఇది మా తెలుగుదేశం. అది తెలుగుదేశం. పొత్తున్నా పొత్తు లేకపోయినా వరమే అంటుంటాం. పొత్తు ఉన్నాయి, ఉండకపోయినాయి, వరమే మా నాయకుడు. మీ పేరేంటి బాబు? నా పేరు రాజ్యంగా నాగ సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, మీరు ఏం చేస్తుంటారు? పల్లెకి వెళ్తాను. మామూలుగా చింతపండు వ్యాపారం అండి. చింతపండు వ్యాపారం. మన పిఠాపురం ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? అయితే మా మండలానికి అయితే అండి పవన్ కళ్యాణ్కి వేస్తారండి మా ఊళ్ళో అందరూ. పవన్ కళ్యాణ్కి ఏ గుర్తు? జనసేన అండి. గుర్తు ఇంకా మనకు తెలదండి, అలాంటివి తెలదండి. జనసేన ఒకటే గుడిసి గలాస్ గుర్తు ఏదో ఉంది కదా, అదే.
అంటే మరి వైసీపీ వాళ్ళు చాలా కష్టపడి డబ్బులు పంచాము. మాకు ఎవడ పెట్టలేదండి, మాకేం చేయలేదు, మా రోడ్డే పోయలేదండి. ఇప్పటికి ధర్మవరం రోడ్డు ఉందండి, రాయవరానికి రాబాతికి చూసుకుంటాను రోడ్డు. ఇప్పటికి ఏ ప్రభుత్వంలో పోయలేదు, తెలుగుదేశం పరిపులో పోసారు ఆ రోడ్డు. ఇప్పుడు బస్సు వెళ్తే తప్పుకోనకు లేదు అక్కడ. అంటే మీకు అమ్మఒడి ఇచ్చాము వచ్చిందండి, ఇంకే తప్ప అమ్మఒడి వచ్చింది. 15,000 అన్నాడు, 13,000 వచ్చింది. మరి ఏజ్ కదా ఓటు అంటున్నారు వాళ్ళు. ఇదండి కరెంట్ బిల్లు అండి, ఇంత పొడుగు వచ్చిందండి కరెంట్ బిల్లు. అది తెలుసుకోవద్దండి జనం. మరి మందురే మనమేం పెట్టమనం ఏంటండి అండి, మనమేం పెట్టమనం లేదు కదండి. ఎలా ఉంది మందు రేట్ ఎలా ఉంది? బ్రాంతి విస్కీ మందు అయితే తెలదండి, మన మందు అలవాటు అంటలేదండి మనకి. అన్ని మాత్రం రేట్లు మాత్రం పెరిగాయి, బండి కాడి నుంచి పెరిగిందండి మొత్తం అన్ని. ఈ పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ అంటున్నారు, స్టేట్ మొత్తం మీద ఏ పార్టీ అనుకుంటున్నారు? ఉన్న పేషెంట్ మనం తిరంగా అదని తెలదండి మనకైతే. మాకు మండలం కాబట్టి పిఠాపురం అంటే చెప్తాం అదండి. అంటే ముద్రగడ పద్మనాభం పేరు విన్నారా? వినాభానికి గిద్దరాబానికి ఎవరు చేయడండి ఓట్లు, చెప్తున్నాం కదండి. అంటే ఆయన కాపు నాయకుడు, ఆయన వైసీపీ కాపు నాయుడు పోయిందండి, ఎప్పుడు పోయిందండి అతని సీను. కాపుల్లోకి అతని సీన్ పోయిందండి. అంటే అతను వైసీపీకి మంచి స్ట్రాంగ్. వైసీపీ ఏ ప్రభుత్వం అయ్యిపోతాడండి అతను, అంతే. మేమైతే వేయండి. అంటే ముద్రగడ పద్మనాభం రావడం వలన పవన్ కళ్యాణ్కి ఆయన ఎఫెక్ట్ ఉంటుంది అంట. ఉండదండి, ఉండదండి. అంటే కాపుల్లో విడిపోతారా అని. ఏం ఇడిపోయి కూడా అలా ఇడిపోతారండి. కాపులు అందరూ దాంట్లో ఎలా ఉండరండి, ప్రతి నాయకుడు ప్రతి దాంట్లోనే ఉంటారు. అయితే ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఏమైనా ఉంటుందా? ముద్రగడ పద్మనాభం ఏమి ఉండదండి, ఆయన మంచి నాయకుడు అంటున్నారు. మరి ఏంటి నాయకుడు, ఏమి నాయకుడు ఉన్నాడు ఒక అప్పుడండి. అది కాపు అంటే కొంతమంది పడి చచ్చిపోయండి. రోడ్లు బాగా వేసారు, 2 లక్షల కోట్లు పంచిపెట్టారంట. ఎక్కడండి దేనికి చెప్పమనండి రోడ్లు, దీనికి మా ఊరు రోడ్డు కూడా వేయలేదు, చీరల మీద నడిపించు అతను ముద్రగడ పద్మనాభం. మా ఊరు ఇది అంతమూరండి, చీరల మీద నడిపించాం. అయితే ఆఖరికి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? అయితే జనసేనకి అండి, పవన్ కళ్యాణ్కే.